అందరికీ శుభోదయం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొదలు పెడుతున్నాం. ఎందుకో ఒక విధంగా మనస్తాపంతో ఈ కవిత చెప్తున్నాను. మన జీవితమే ఒక చదరంగం, నాటక రంగం. పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి. కాలచక్రమే ఒక నాటక రంగం. పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి. కాలచక్రమే ఒక నాటక రంగం. ఎంతో ప్రాచీనతను దాచుకుంది ఈ నేల. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన నడుస్తోంది. రాతి యుగం నుండి రాకెట్ యుగం వచ్చింది. అనాగరిక ఆటకు అసామ్యం నుండి, కూడు గూడు గుడ్డ లేని అజ్ఞాన చీకటి నుండి వికసించిన విజ్ఞానంతో నవనాగరికతను సంతరించుకున్నాము. నేటి మన జీవన విధానానికి అనుగుణంగా అన్ని విధాల హంగులను ఏర్పరచుకున్నాము. యుగాలు మారిన, తరాలు మారిన, తరతరాల తరగని చరిత్ర మార్చిన మన తలరాతలు మారవెన్నడు. నిప్పు రగిలించ నేర్చిన ఆది మానవుడు నిప్పు కోసం పోరాటం చేశాడు. నేడు ఆధిపత్యం కొరకు విజ్ఞాధికులు, ధనాధికుల నెపంతో ఇతర దేశాలు ఇతరులపై యుద్ధం చేస్తున్నారు. సంపద తన వెంట తేలేదు, తుదిలో తన వెంట తీసుకుపోడు. నాగరికల మనకుంటున్నాము, అనాగరిక దారిలో నడుస్తున్నాము. గడ్డాలు మీసాలు పెంచి ఆది మానవులుగా మారుతున్నాము. మత్తు పదార్థాల మోజులో పడి మానవ సంబంధాలు, ప్రేమానురాగాలను మరుస్తున్నాము. సంప్రదాయాలు, సంస్కారం ఎప్పుడు ఎక్కడ వదిలామో అభిమానం మంచిదే. వీరాభిమానం ఎందుకు? ఎవరి సంపాదన వారిదే. సమాజానికి పంచరుగా అబద్ధాలతో ప్రజలను ప్రలోభపెట్టే నేటి నీతిజ్ఞులకు పదవీ లాలస తప్ప సంక్షేమం పట్టదా? ఏమి జరుగుతుందో రేపు అనే పదానికి రూపం లేదంటారు. ఓ నూతన ఆంగ్ల వత్సరమా, గతి తప్పుతున్న సమాజాన్ని నీవైనా మారుస్తావా? సన్మార్గంలో నడిపిస్తావా? ఇదే నా ఆవేదన, ఇదే నా కవిత. థ్యాంక్ యూ. జై హింద్.